పదవి బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల్లో పాడి రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన చలసాని ఆంజనేయులను పలువురు అభినందించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమాన్ జంక్షన్లోని కాకాని కళ్యాణ మండపంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చలసాని ఆంజనేయులు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డులోని కాకాని కళ్యాణ మండపం నందు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రైతులు, ఆయన బాల్యమిత్రులు, కృష్ణ మిల్క్ యూనియన్ సిబ్బంది తదితరులు పాల్గొని శాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని సంవత్సరాలు మీరే చైర్మన్గా కొనసాగి రైతులను మరింత పథకాల ద్వారా ఆదుకోవాలని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చలసాని ఆంజనేయులు వచ్చిన తరువాత 5 సంవత్సరాల కాలంలో 54 రూపాయలు ఉన్న పాల సేకరణ ధరను పలు దఫాలుగా 80 రూపాయలు చేయడం జరిగిందని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో బోనస్ రూపాన 250 కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగిందని, వార్షిక టర్నోవర్ 712 కోట్ల నుండి 1196 కోట్లకు పెంచడం జరిగిందని తెలిపారు. కొత్తగా పాల ఉత్పత్తుల భవనం ప్రారంభించడం, అదేవిధంగా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం నందు నూతన పాల ఫ్యాక్టరీలను సకాలంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. పాడి రైతుల సంక్షేమంలో భాగంగా క్షీర బంధు ద్వారా మరణించిన పాడి రైతు కుటుంబాలకు ఆసరాగా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కళ్యాణ మస్తు ద్వారా పాడి రైతు కుటుంబాల్లో వివాహం జరుగుతున్న సందర్భంగా 20,000 రూపాయలు విలువ చేసే బంగారు నాణెం కూడా అందించడం జరిగిందని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రవేశపెట్టి పాడి రైతులను ఆదుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, తాను పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి నేటి వరకు రైతుల అభివృద్ధి తన లక్ష్యంగా 1,50,000 పాడి రైతుల కుటుంబమే నా కుటుంబంగా భావించి ఉదయం లేచిన దగ్గర నుండి ఎండనక వాననక కష్టపడి పాలు తీసుకువచ్చి పాల కేంద్రంలో పోసి కృష్ణ మిల్క్ యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రైతులకు ఏమి చేస్తే సంతోషంగా ఉంటారు అనేదే తన లక్ష్యమని ఆయన అన్నారు. మీ అందరి ఆశీస్సులు తనకు, తన కుటుంబానికి ఎప్పుడు ఉండాలని రైతులను కోరారు. సంతోషంగా ఉంది. అంటే వాస్తవంగా నేను మనస్ఫూర్తిగా మాట్లాడాలి. దీంట్లో ఫస్ట్ నుంచి ఏదో చేయాలి, మనం చిన్న కుటుంబం నుంచి వచ్చాం, మనం ఒక పని ఏదైనా శ్రద్ధతో చేస్తే 10 మందితో కలిసి చేస్తే 10 మందికి ఉపయోగాలు ఉంటాయి. 10 మంది కలిసి చేస్తే మాత్రమే ఏదైనా కార్యక్రమం చేయగలం అని ఒక
మనస్ఫూర్తిగా నమ్మకం. నాకు ఆ రోజుల్లో పార్టీలో పనిచేసిన ఇందాక వయసులో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కొన్ని సమావేశాల్లో చెప్పేటువంటి మాటలు పేపర్లో చూసినటువంటి మాటలు కానీ అటువంటి మాటలు స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు ఏదైతే పెద్దలు చెబుతారో ఆ కార్యక్రమాలను అమలు చేసే విధంగా ప్రయాణం చేయడం. 5 సంవత్సరాల క్రితం పెద్దలందరూ కలిపి నన్ను పాలకవర్గ చైర్మన్గా అవకాశం ఇవ్వడం. వీళ్ళందరూ కూడా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నాకంటే పూర్తిగా సీనియర్లు, అన్నింటిలో అనుభవం ఉన్నాడు, మంచి చెడు 100% తెలిసిన వ్యక్తులు. నా ప్రయాణం ప్రతి ప్రయాణంలో కూడా ప్రతి అడుగులో కూడా కాకపోతే ఫస్ట్ నుంచి మా బుజ్జిగారు వీళ్ళందరూ అంటే కలిసి ప్రయాణం చేస్తే ఒక రిజల్ట్ ఉంటాయి. అది ఏదైనా సరే కలిసి ప్రయాణం చేస్తే మాత్రమే సాధ్యం అవుతుంది అని నేను కూడా చాలా స్పీడ్గా ఆవేశంగా చాలా ఫెరోషియస్గా ఉండేటువంటి పరిస్థితులు ఉండే. కానీ కొన్ని మార్పులు అంటే మన సహచరుల వల్ల కానీ మన ప్రయాణంలో ప్రతి దాంట్లో కూడా మన సహచరులైనటువంటి ప్రయాణం ప్రతి దాని మీద కూడా పడతా ఉంటుంది. దాంట్లో భాగంగానే అందరితో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి రావడం. పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఏదో చెయ్యాలి, ఎవరికి కూడా పొజిషన్స్ సంబంధం లేకుండా నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను, ఇదే చేయాలి, ఎంత మట్టుకే చేయాలి, ఏదో నెగిటివ్ ఫీలింగ్స్ కాకుండా వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టి ప్రయాణం మాత్రమే. వీళ్ళందరితో కలిసి వీళ్ళందరికంటే కాకపోతే ఒక వ్యక్తి ఎదురు ఉండాలి కాబట్టి నాతో కలిసి ఈ ప్రయాణం జరిగింది. ప్రతి ఒక్క అభివృద్ధిలో ప్రతి ఒక్క కష్ట నష్టంలో నాకు తెల్లవారుజాము 4 నుంచి రేత్రి పడుకోబోయే వరకు ప్రతి స్టెప్లో కూడా వీళ్ళందరూ కూడా నాతో కలిసి ప్రయాణం చేసి వాళ్ళ సలహా సూచన చేయడం వల్ల మాత్రమే నేను గ్రామాల్లో పర్యటన కార్యక్రమం తీసుకోవడం. దాంట్లోనే అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక గోల్ ఉండాలి. గోల్ లేకపోతే దానికి విలువ ఉండదు. ఆ గోలే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఫస్ట్ మామూలుగా అనుకున్నా ఆ పేడకాళ్ళు తీసే రైతు దీని ఓనరు. పేడకాళ్ళు తీసే ఆ రైతు కళ్ళల్లో ఆనందం అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలి. ఆ పేడకాళ్ళు తీసే రైతుకి పూర్తిగా మనం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆ ఫలాలు ఆ రైతుకి అందాలి. దానికి ఆ నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్లోకి రావడం అంతకుముందు మీ అందరూ కూడా తెలుసు. మన జంక్షన్లోనే తెలియజేస్తూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేసే విధమైనటువంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.